జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా సత్కరించడం కోసం ఆ రోజు మేమైతే అయోధ్యకి వెళ్ళలేదు. అయినప్పటికీ ఒక ఆనందం ఏమంటే ఆ రోజున ఈ అయోధ్య ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనటం ద్వారా నేను ఎంతో పుణ్యం సంపాదించుకున్నాను. అదే గొప్ప. అయినప్పటికీ సమాజంలో మరింత ఇటువంటి కార్యక్రమాలు చేయడం కోసం మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు సమాజంలో మనం చేస్తుంటాం. అయితే టూకీగా ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి వచ్చినంత వరకు నేను నా అనుభవాలు చెప్తాను. ఇక్కడ బయలుదేరేటప్పుడు నేను ఈ కృష్ణా జిల్లా నుంచి ఎవరైతే పాల్గొంటున్నారో వారికి నేను వాహిని ప్రముఖ మొత్తానికి కూడా నేను లీడ్ చేయవలసిన బాధ్యత చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ట్రైన్లో ఎక్కాము. మనకి అందరికీ కూడా తెలుసు ఆ రోజుల్లో ఏదైనా ఒక ఉద్యమానికి వెళ్ళాలన్నట్టయితే ఏ విధమైన టికెట్స్ కూడా తీసుకోవడం ఉండేది కాదు. అట్లాగే అందరం కూడా వెళ్ళడం జరిగింది. దారిలో ఈ విధంగా మేము ఏదైతే భగవద్ధ్వజాలు పట్టుకుని శ్రీరాముడు లేకపోతే హనుమాన్ ధ్వజాలు పట్టుకుని వెళ్ళినప్పుడు దారిలో అనేక మంది పాలు లేదా రొట్టెలు ఈ విధంగా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉండేవాళ్ళు ప్రతి స్టేషన్లోనూ ఎక్కి అనమాట. ఆ విధంగా చేరిన తర్వాత వాస్తవానికి డిసెంబరు 6వ తేదీన అద్వానీ గారు కానివ్వండి లేకపోతే ఉమాభారతి గారు కానివ్వండి వీళ్ళు పెద్ద మీటింగ్ పెట్టారు, మంచిగా విషయం చెప్పారు. చివరికి వాళ్ళు ఏమన్నారంటే మనకి పర్మిషన్ లేదు కాబట్టి సరయూ నది ఒడ్డు నుంచి గుప్పెడి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పోయాలి, అదే కరసేవ ఇక్కడతోటి పూర్తవుతుందని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నాకైతే చాలా అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంతమంది ఇప్పుడు ఇసుక పోయడం కోసమా అని చెప్పి నేను వదిలేసేసి అలా వెనక నుంచి అలా తిరగడానికి వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు వెనకాల ఒక 100 మంది మంచి దిట్టమైన కుర్రాళ్ళు కూర్చుని ఉన్నారు. అందులో నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, నేను ఫుల్ టైమర్గా హైదరాబాద్లో పనిచేసినప్పుడు అతను ఒక కార్పొరేటర్ నందరాజ్ గౌడ్, అతను కలిసి నన్ను కూడా కలుపుకున్నాడు. ఆ తర్వాత నందరాజ్ గౌడ్ని ఐఎస్ఐ ఏజెంట్లు చంపేయడం కూడా జరిగింది. అతను నన్ను ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే సుభాష్ చంద్రజీ అని ఆయన కూడా డిప్యూటీ మేయర్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఆయన నువ్వు పనికిరావు నన్ను తోసేస్తే అప్పుడు నందరాజ్ గౌడే లేదు భగవాన్ భాయ్కి బాడీ లేకపోయినా దిల్లు ఉంది అని చెప్పి నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు మా శంకర్ నారాయణ గారు, వీరిని పట్టుకుని నేను ఎంతోమంది లక్షలాది మంది అందులో వీరిని కూడా నేను కలుపుకుని మేమిద్దరము బహుశా నేను అనుకోవటం ఏమంటే మొట్టమొదట 100 మందిలో పైకి టూములు ఎక్కి అంటే ఆ ఇన్స్పైర్ ఇచ్చిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అంటే మేము ఫస్ట్ ఎక్కిన తర్వాత అనేక మంది ఫాలో అయ్యారు. ఏదో జరుగుతుంది ఇక మనం అని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మేమిద్దరం కూడా ఉంటాం. నాకు చాలా ఆనందకరమైంది. అలాగే అయిపోయింది. మేము 11:30కి స్టార్ట్ అయింది మొత్తము కార్యక్రమము. 2 అవర్స్లో మధ్యాహ్నం 2 గంటల లోపల మొత్తము కూడా మన సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఎట్లయితే బూడిదే డస్ట్ ఉంటుందో ఆ విధంగా మట్టి అయిపోయింది. చిన్న చిన్న రాళ్ళు మిగిలిన రాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అట్లాగే మేమిద్దరము ఒక అతనికి కొద్దిగా దెబ్బలు తగిలితే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళటం, రామలీల విగ్రహాలను కూడా మేము నిజంగా మా అదృష్టం అవి భద్రం చేయడానికి మేము ఇద్దరము పాల్గొనటము జరిగింది. ఇవన్నీ కూడా ఒక విధమైన ఏదైతే రాముడిని గురించి మనం ఒక విశిష్టమైన ఉత్తమ పురుషోత్తముడిగా మనం అనుకుంటామో ఆయన సేవలో మేము ఇక అలా పాల్గొంటాము. ఆ రోజు మేము చాలా ఆనందం పడినాం. అయితే ఆ 2వ రోజున మొత్తం కూడా మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు నేను కానీ కొండయ్య గారు కానీ అలాగే మా అన్నగారు త్రివిక్రమ శాస్త్రి గారు కానీ మేమందరం కూడా మాది ఒక టెంట్. ఆ టెంట్లో ఉన్న తర్వాత అర్ధరాత్రి అప్పటికప్పుడు
మిలిటరీ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అయితే అందరూనేమో వెనక గుడారాలు సైడ్ వాల్స్ నుంచి కింద నుంచి వెళ్ళిపోయారు. నేను, కొండయ్య గారు, మా అన్నగారు మాత్రం వాళ్ళకి ముందు అంటే ఎంట్రన్స్లోకి వెళ్ళడంతో నేనేమో బ్యాగ్ ఉండడంతో వెనక తిరిగి నాకు పెద్దగా దెబ్బలు తగలకపోయినప్పటికీ కొండయ్య గారికి కొద్దిగా ముక్కు వరకు, అట్లాగే త్రివిక్రమ్ శాస్త్రి గారికి అయితే ఈ రకంగా బాగా తేలిపోయి ఆయనకి ఊపిరాడిన పరిస్థితి. ఢిల్లీలో మా అన్నగారు ఇంకో అన్నగారింటితో ఉండి ఒక వారం రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత విజయవాడ రావడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటగా ఎక్కిన వాళ్ళలో మేము ఉండటం కానివ్వండి, వేలాది మందికి ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో ముందు ఉండటం కానివ్వండి, ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే మొన్న నేను శంకరనారాయణ గురించి కాదు, ఒక విషయం ఏమంటే ఆ రోజు 1992 డిసెంబర్ 6వ తేదీన ఎవరైతే అక్రమ కట్టడాన్ని యొక్క పునాదులు పెకిలించి వేశారో ఆ కారణం వల్లనే ఈ రోజున ఈ భవ్యమైన రామమందిర నిర్మాణానికి పునాదులు వేయబడ్డాయి. కాబట్టి ఒక శంకరనారాయణ గారు, ఒక కొండయ్య గారు, నేనో కాకుండా ఎవరైతే 92లో అయితే అంతకుముందు కూడా 88 నుంచి 98 నుంచి ఫైట్ చేస్తున్నారు. ములాయం సింగ్ టైంలో అయితే కొంతమందిని చంపేయడం జరిగింది, సరియు నదిలో పడేయడం జరిగింది, బ్రిడ్జి మీద చెప్పులు విపరీతమైన మనందరం కూడా టీవీలో చూసింటాం. అయితే వారు కొంతమంది అయితే అమరులు కూడా అయ్యారు ఆ శ్రీరామచంద్రుడి కోసం. వారికంటే అయితే మేము కొంత సాఫీగా సుఖంగా వెళ్ళినప్పటికీ కూడా జయాన్ని పూర్తి చేసిన టీంలో మేము ఉండటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికోసం ఈ విధంగా సత్కారం చేయటము అంటే మరింత బాధ్యత. రేపు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఏదైతే శ్రీరామచంద్రుడి అక్కడి నుంచి అయోధ్య నుంచి వచ్చినాయో ఆ అక్షింతలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటము, ఆ అక్షింతలతో పాటు శ్రీరామచంద్రుడి యొక్క కరపత్రము, వారి నుంచి శ్రీరామచంద్రుడు ఆహ్వానిస్తున్న ఒక కరపత్రము అయోధ్యకి, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క ఫోటో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మనందరం పాల్గొనడం ద్వారా ఆ శ్రీరామచంద్రుడికి సేవ చేద్దాం, మనందరం కూడా మరో హనుమంతులం అవుదామని అందరికీ కూడా నేను వినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. బాబు ఫోటో తీయమ్మా. చిట్ చాట్ విత్ జ్యోతి వారికి యూట్యూబ్ ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది వివేకానంద ఒక విషయం చెప్పున్నాడు, ఎవరైతే హిందుత్వం నుంచి దూరం అవుతారో వాళ్ళు ఈ జాతికి, ఈ జాతీయతకి, ఈ నేషన్కి శత్రువు అవుతారు అని. ఆ విధంగా జరగకుండా ఈవేళ ఈ కార్యక్రమాలని సమాజంలోకి తీసుకువెళ్తున్న చిట్ చాట్ విత్ జ్యోతి ఛానల్ వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. జై శ్రీరామ్. జై.